సూర్యుడు పేలిపోతే విశ్వంలో రోజు సూర్యుళ్ళు పేలిపోతూనే ఉంటారు. కానీ వాటిని మనం చూడలేము. కొన్నిసార్లు ఆ పేలుళ్ళు ఏకంగా గ్యాలక్సీస్ యొక్క కాంతిని కూడా మింగేస్తాయి. వీటిని సూపర్ నోవా అంటారు. అయితే ఇవి సోలార్ సిస్టమ్ కి చాలా దూరంలో పేలడం మన అదృష్టం. కానీ ఫిబ్రవరి 23, 1987లో ఒక సూపర్ నోవా పాలపుంతకి అతి దగ్గరలో, అది కూడా 170,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న లార్జ్ మెజెల్లానిక్ క్లౌడ్ అనే చిన్న గ్యాలక్సీలో పేలింది. అందుకే దీనికి 1987A సూపర్ నోవా అని పేరు పెట్టారు. గడిచిన 400 సంవత్సరాల్లో ఇదే మనకి అతి దగ్గరగా పేలిన సూపర్ నోవా. సో కొన్ని నెలల వరకు దాని కాంతి ఆకాశంలో కనబడింది. అందరూ ఒప్పుకునే ఒక విషయం ఏంటంటే 1987A సూపర్ నోవాగా పేలకముందు ఉన్న స్టార్ మన సూర్యుడి మాస్ కంటే 20 రెట్లు ఎక్కువ మాస్ ఉండే ఒక బ్లూ సూపర్ జెయింట్ గా మొదలైంది. అన్ని స్టార్స్ లానే ఇది కూడా లైటర్ ఎలిమెంట్స్ అంటే హైడ్రోజన్, హీలియం లాంటి తేలికపాటి కెమికల్స్ మధ్య న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరగడం ద్వారా శక్తిని పుట్టిస్తాయి. ఈ క్రమంలో హైడ్రోజన్ కలిసి హీలియం, హీలియం కలిసి లిథియం, ఇలా ఐరన్ వరకు అంటే హెవీ ఎలిమెంట్స్ పుడతాయి. 10 మిలియన్ సంవత్సరాల తర్వాత ఆ స్టార్ లో శక్తిని పుట్టించే ఎలిమెంట్స్ అయిపోయాయి. మిగతా ఎలిమెంట్స్ ఉన్నా అవి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ జరపలేకపోయాయి. ఇక స్టార్ లోపలికి కూలిపోవడం మొదలైంది. ఇలా జరిగినప్పుడు పుట్టిన ప్రెషర్ వల్ల మళ్ళీ న్యూక్లియర్ రియాక్షన్స్ మొదలయ్యాయి. కొన్ని సంవత్సరాలకి ఈ రియాక్షన్స్ కూడా ఆగిపోయాయి. ఆ స్టార్ యొక్క కోర్ మొత్తం ఐరన్ తో నిండిపోయేంత వరకు ఈ సైకిల్ రిపీట్ అవుతుంది. కానీ ఉట్టి ఐరన్ ద్వారా ఇక స్టార్స్ శక్తిని పుట్టించలేవు. చివరిగా ఒక్కసారి ఇక స్టార్ వెయిట్ మొత్తం ఐరన్ కోర్ మీద పడి కూలిపోతుంది. ఈ వెయిట్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఐరన్ ఆటమ్స్ లోని ప్రోటాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ కలిసిపోయి న్యూట్రాన్స్ గా మారతాయి. ఇక మిగిలిన పదార్థమంతా ఈ న్యూట్రాన్ కోర్ కి తగిలి బయటికి బౌన్స్ అవుతుంది. ఇది ఒక పేలుడులా కనబడుతుంది. ఈ పేలుడినే ఆస్ట్రానమర్స్ టైప్ 2 లేదా కోర్ కొలాప్స్ సూపర్ నోవా అంటారు. మన సూర్యుడు తన 10 బిలియన్ సంవత్సరాల జీవిత కాలంలో విడుదల చేసే శక్తి కంటే సెకండ్ కంటే చాలా తక్కువ సమయంలో 1987A సూపర్ నోవా విడుదల చేసిన శక్తి చాలా ఎక్కువ. అయితే ఈ అంతంలో మరో సృష్టి రహస్యం దాగుంది. సూపర్ నోవాలు వదిలేసిన వాయుమేఘాల్లో అనేక గట్టి కెమికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవి గ్రావిటీ ద్వారా కలిసి గ్రహాలుగా మారొచ్చు. వాయువులు ఎక్సెట్రా ఓకే. కానీ సూపర్ నోవాని పుట్టించిన సూర్యుడి యొక్క కోర్ సంగతేంటి? ఇప్పుడు ఇందులో మొత్తం న్యూట్రాన్సే ఉంటాయి. సో దీన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఈ న్యూట్రాన్ స్టార్ మాస్ మన సూర్యుడి మాస్ కంటే 3 రెట్లు ఎక్కువగా ఉంటే అది బ్లాక్ హోల్ గా మారుతుంది. ఈ లిమిట్ ని చంద్రశేఖర్ లిమిట్ అంటారు. కానీ కోర్ కూలిపోయినప్పుడు మాత్రమే ఒక స్టార్ పేలిపోతుంది అనుకుంటే మీరు పొరపాటు పడినట్టే. జూలై 4, 1054వ సంవత్సరంలో ఆకాశంలో ఒక కొత్త స్టార్ కనపడింది. ఒక నెల పాటు ఉదయం కూడా ఆకాశంలో ఇది రెండవ సూర్యుడిలా వెలిగింది. కానీ రాత్రి సమయంలో దీన్ని 2 సంవత్సరాల పాటు చూడగలిగాం. ఇది క్రాబ్ నెబులా అనే వాయుమేఘాన్ని పుట్టించిన సూపర్ నోవా అని ఈ రోజుల్లో అర్థం చేసుకున్నాం. ఈ నెబులా మధ్యలో ఒక న్యూట్రాన్ స్టార్ ఉంది. ఇది భూమికి 6500 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఇది కూడా 1987A లాంటి కోర్ కొలాప్స్ సూపర్ నోవా అని సైంటిస్టులు నమ్ముతూ వచ్చారు. కానీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. అదేంటి? హలో ఫ్రెండ్స్, మీరు ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్రాబ్ నెబులాని పుట్టించిన ఒరిజినల్ స్టార్ యొక్క మాస్ సూర్యుడి మాస్ కంటే 8 నుండి 10 రెట్లు ఎక్కువగానే ఉన్నా అది ఐరన్ పుట్టించేంత హెవీగా ఉండదు. దాని న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఆక్సిజన్, నియాన్, మెగ్నీషియం ని పుట్టించేంత వరకే జరిగి ఉండాలి. సూపర్ నోవాగా పేలక ముందు ఈ కెమికల్స్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తేలుతూ ఉంటాయి. కానీ క్రాబ్ నెబులాలో ఐరన్ ని కూడా గుర్తించాం. ఎందుకని సైంటిస్టులు ఇన్వెస్టిగేట్ చేస్తుండగా ఒక నమ్మలేని నిజం బయటపడింది. క్రాబ్ నెబులాని పుట్టించిన స్టార్లో తగినంత ఆక్సిజన్, నియాన్, మెగ్నీషియం ఉంటే అవి వాటి చుట్టూ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని ఫాస్ట్ గా అబ్జార్బ్ చేసుకుంటాయి. జనరల్ గా ఈ కెమికల్స్ తమలో ఉన్న ఎలక్ట్రాన్స్ ని స్టార్ లోకి రిలీజ్ చేసే రేట్ కంటే ఈ బయట ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ ని అబ్జార్బ్ చేసుకునే రేట్ ఎక్కువగా ఉంది. ఇలా కెమికల్స్ చుట్టూ ఉన్న ఫ్రీ ఎలక్ట్రాన్స్ అయిపోతూ వచ్చాయి. చివరికి గ్రావిటీ గెలిచింది. మీకు తెలుసు, ఒక కెమికల్ ఎలక్ట్రాన్ ని అబ్జార్బ్ చేసుకోవటం అంటే దాని చుట్టూ కొత్త ఆర్బిట్ లో తిప్పుకోవడం అని. ఫర్ ఎగ్జాంపుల్, హైడ్రోజన్ కి ఒక ఎలక్ట్రానే ఉంటుంది. కానీ ఇంకో ఎలక్ట్రాన్ ని అబ్జార్బ్ చేసుకుంటే అది హీలియం గా మారుతుంది. ఇలా ఫ్రీ ఎలక్ట్రాన్ ని అబ్జార్బ్ చేసుకున్న ఆక్సిజన్, నియాన్, మెగ్నీషియం ఐరన్ గా మారి 1987A సూపర్ నోవా రీతిలో పేలిపోయి న్యూట్రాన్ స్టార్ ని వదిలేసింది. ఇలా కెమికల్స్ ఎలక్ట్రాన్స్ ని పట్టుకొని అంటే క్యాప్చర్ చేసుకొని పేలిపోయిన సూపర్ నోవా కాబట్టి దీన్ని ఎలక్ట్రాన్ క్యాప్చర్ సూపర్ నోవా అంటారు. 1980లోనే ఇలా జరగచ్చు అని థిరియాటికల్ గా ప్రూవ్ చేశాం.
కానీ 2018లో మాత్రమే క్రాబ్ నెబులా ద్వారా ఎలక్ట్రాన్ క్యాప్చర్ సూపర్ నోవా థియరీని ప్రూవ్ చేయగలిగాం. కానీ కొన్ని సూపర్ నోవాలు ఇంకా దారుణంగా ఉంటాయి. అలాంటి ఒక సూపర్ నోవాయే ఈ సూపర్ నోవా 2007 BI. ఇది భూమికి 1.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో పేలింది. అన్ని సూపర్ నోవాల కంటే వేరుగా ఇది 2 నెలల పాటు కాంతిని పెంచుకుంటూ వచ్చి అంతే ఉంది. తర్వాతి 18 నెలల్లో కూడా దాని కాంతి ఏమాత్రం తగ్గలేదు. ఇక్కడే ఇంకో ట్విస్ట్. ఇలాంటి సూపర్ నోవాలో కొన్ని కెమికల్స్ ఉండాలి, కానీ సూపర్ నోవా 2007 BIలో అవి కనిపించడం లేదు. అయితే ఒక సూపర్ నోవా కాంతి మన వరకు రావాలి అంటే అది పుట్టించిన వాయుమేఘాల్ని దాటుకొని రావాలి. ఇలా దాటుకొని వెళ్ళినప్పుడు ఆ వాయుమేఘాల్లో ఉన్న కెమికల్స్ కాంతిని అబ్జార్బ్ చేసుకుని వదులుతాయి. ఇలా చేసినప్పుడు కాంతి వేవ్ లెంత్ మారిపోతుంది. ఒక్కో కెమికల్ కాంతి యొక్క వేవ్ లెంత్ ని ఒక్కోలా మారుస్తుంది. ఆ మారిన వేవ్ లెంత్ ని బట్టి వాయుమేఘాల్లో ఉన్న కెమికల్స్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. టిపికల్ గా ఈ వాయుమేఘాల్లో హైడ్రోజన్, హీలియం ఉండాలి. కానీ సూపర్ నోవా 2007 BI వాయుమేఘాల్లో ఇవి లేవు. వింతగా అందులో ఆక్సిజన్, నికెల్, సల్ఫర్ లాంటి బరువైన ఎలిమెంట్స్ లేయర్స్ గా ఉన్నాయి. అందులో కూడా నికెల్ అయితే ఏకంగా 4 సూర్యుళ్లంత మాస్ రూపంలో ఉందంట. ఇలా కెమికల్స్ అన్ని ఎంత ఉన్నాయో చూసి లెక్కలు వేస్తే సూపర్ నోవా 2007 BI పుట్టించిన స్టార్ మన సూర్యుడి మాస్ కంటే 200 రెట్లు ఎక్కువ మాస్ తో ఉందని అర్థమైంది. సో దీన్ని పెయిర్ ఇన్స్టెబిలిటీ సూపర్ నోవా అనే కొత్త సూపర్ నోవా లిస్ట్ లోకి చేర్చారు. ఒక స్టార్ చనిపోయే స్టేజ్ కి వచ్చినప్పుడు అందులో జరిగే ఫ్యూజన్ మామూలు కాంతి కణాల కంటే ఎక్కువ శక్తి ఉండే కాంతి కణాలని పుట్టిస్తుంది. ఈ కాంతికి ఎంత శక్తి ఉంటుందంటే అది పదార్థంగా మారిపోగలదు. సో ఆ కాంతి కణాలు ఎలక్ట్రాన్స్ మరియు పాజిట్రాన్స్ అనే సబ్ అటామిక్ కణాలుగా మారతాయి. అయితే కాంతి చేయగలిగినంత ఎఫిషియెంట్ గా పదార్థం వేడిని ట్రాన్స్ఫర్ చేయలేదు. సో కోర్ యొక్క టెంపరేచర్ పడిపోయి అది కుచించుకుపోతుంది. ఒక స్టేజ్ కి వచ్చాక కోర్ ఇక లోపలికి ముడుచుకోలేదు. అప్పుడు ఆటమ్స్ అన్ని దగ్గరికి వచ్చేసి ప్రెషర్ వల్ల ఐరన్ గా మారిపోతాయి. ఇంకా ప్రెషర్ ఎక్కువైతే ఒక్కసారిగా మొత్తం పేలిపోతుంది. చివరికి న్యూట్రాన్ స్టార్ కూడా ఫామ్ అవ్వకుండా మొత్తం నాశనం అయిపోతుంది. సూపర్ నోవా 2007 BI ఎంత వైలెంట్ గా పేలిందంటే బయట ఉండాల్సిన హైడ్రోజన్, హీలియం లేయర్స్ లోపలికి వెళ్లి లోపల ఉండాల్సిన హెవీ ఎలిమెంట్స్ యొక్క లేయర్స్ బయటికి వచ్చాయి. అందుకే లోపల నుండి పుట్టిన కాంతి ముందుగా హైడ్రోజన్, హీలియం లేయర్స్ దాటి చివరికి ఆక్సిజన్, సల్ఫర్ మరియు నికెల్ లాంటి హెవీ ఎలిమెంట్స్ నుండి బయటికి వచ్చి మన టెలిస్కోప్స్ కి చిక్కుతాయి. సో లోపల ఉన్న ఎలిమెంట్స్ ద్వారా మారిన కాంతి వేవ్లెన్స్ ని బయట ఎలిమెంట్స్ మార్చేసి లోపల వాటిని కనబడకుండా చేస్తాయి. 1006వ సంవత్సరంలో చూసిన సూపర్ నోవా రికార్డెడ్ హ్యూమన్ హిస్టరీలోనే అతి కాంతివంతమైన సూపర్ నోవా అని సైంటిస్టులు నమ్ముతారు. దానికి సూపర్ నోవా రెమినెంట్ S7-1006 అని పేరు పెట్టారు. ట్విస్ట్ ఏంటంటే ఈ పేలుడులో 2 సూర్యుళ్ల హస్తం ఉంది. ఇందులో ఒక స్టార్ వైట్ డ్వార్ఫ్ అంటే సూపర్ నోవాగా పేలకుండా తన బయటి లేయర్స్ ని వదిలేసి కోర్ ని మాత్రమే మిగిల్చిన స్టార్. కానీ వైట్ డ్వార్ఫ్ కూడా పేలుతుంది. అలా పేలాలంటే దానికి పదార్థాన్ని యాడ్ చేసి సూర్యుడి మాస్ కంటే 1.4 రెట్లు హెవీగా మార్చాలి. అప్పుడది టైప్ 1A సూపర్ నోవాగా పేలిపోతుంది. ఇక SN-1006 విషయానికి వస్తే ఇంకో స్టార్ నుండి పదార్థాన్ని లాగేసిన వైట్ డ్వార్ఫ్ పేలిపోయి సూపర్ నోవాగా మన ఆకాశంలో కనపడి ఉండొచ్చు.